వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి మొదటి త్రైమాసికంలో అంటే మొదటి 3 నెలల్లో అసలు స్టమక్ పెయిన్ ఎందుకు వస్తుంది, దానికి గల రీజన్స్ ఏంటి, డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ కూడా చేయండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి మొదటి 3 నెలల్లో ఈ మొదటి త్రైమాసికంలో మనకి ఎక్కువగా పొత్తి కడుపులో నొప్పి రావడానికి గల ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందంటే ఆ పిండం అనేది గర్భాశయం లోపల పెరిగితే అది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి బేబీగా పుడుతుంది. అలా కాకుండా మనకి ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది పిండం అనేది మనకి ఫాలోపోయిన్ నాళంలో అంటే ఫాలోపోయిన్ ట్యూబ్ ఉంటుంది కదా, ఆ ఫాలోపోయిన్ ట్యూబ్లో ఈ పిండం అనేది అభివృద్ధి చెందింది అనుకో, ఓవర్గా మనకి ఇది ఎక్కువగా స్టమక్ పెయిన్ అనేది వస్తుంది. సో మనకి మిస్క్యారేజ్ కూడా అయిపోతుంది. సో ఫస్ట్ రీజన్ అది. ఇది అందరికీ జరగదు, కొంతమందికి మాత్రమే జరుగుతుంది. వీలైనంత వరకు కూడా గర్భాశయంలోనే బేబీ పెరుగుతుంది. ఎవరికో కొంతమందికి ఆరోగ్య సమస్యల వల్ల లేకపోతే ఇంకేమైనా డిఫెక్ట్స్ వల్ల అయితే మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఎక్కువగా స్టమక్ పెయిన్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో సెకండ్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే సైలెంట్ మిస్క్యారేజ్. అవునండి, కొంతమందికి అసలు మిస్క్యారేజ్ అంటే ప్రెగ్నెన్సీ పోయిందనే విషయం కూడా తెలీదు, బట్ అలా సైలెంట్ మిస్క్యారేజ్ అనేది జరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా పొత్తి కడుపుల నొప్పులు రావడం, వాంతులు రావడం, వికారం రావడం, ఎక్కువగా యూట్రస్ మనకి ఎక్కువగా లాగినట్టు అనిపించడం, చాలా పెయిన్ అనేది వస్తుంది. ఇది సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీలో ఎక్కువగా బేబీ అనేది కొంతమందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది కొంతమందికి అనేది వస్తుంది. సో ఎందుకంటే దానికి గల మెయిన్ రీజన్ వచ్చేసరికి మొదటి 3 నెలల్లో ఎక్కువ యూరిన్ అనేది పాస్ చేస్తూ ఉంటారు గర్భవతులు. అది ప్రెగ్నెన్సీ హార్మోన్స్ చేంజెస్ వల్ల మనకి యూరిన్ అనేది ఎక్కువగా పాస్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనకి యూటీఐ ప్రాబ్లం అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి ఎక్కువగా పొత్తి కడుపుల నొప్పి అనేది వస్తుంది. అంటే ఈ రిబ్స్ సైడ్ లాగినట్టు అనిపిస్తుంది. అండ్ మనకి పెల్విక్ పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి బాడీ పెయిన్స్ అనేది వస్తుంది. వాంతులు వికారం కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా వస్తుంది ఈ యూటీఐ ప్రాబ్లం అనేది. సో ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది మనకి 9 మంత్స్లో ఎప్పుడైనా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అయితే అందరికీ రాదు. సో కొంతమందికి బాగా కేరింగ్ అంటే వాష్రూమ్ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించే వాళ్ళకి యూటీఐ ప్రాబ్లం అనేది రాదు. సో కొంతమంది ఎలాంటి జాగ్రత్తలు లేక నార్మల్గా ఉంటే వాళ్ళకి యూటీఐ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి మీకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి 9 మంత్స్ వరకు కూడా. సో మనకి మొదటి 3 నెలల్లో పొత్తి కడుపుల నొప్పి రావడానికి గల కారణం మెయిన్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అండ్ సైలెంట్ మిస్క్యారేజ్ అండ్ యూటీఐ ప్రాబ్లం. సో ఈ 3 సమస్యలు కనుక ఉంటే గర్భిణీలకి ఖచ్చితంగా మనకి పొత్తి కడుపుల నొప్పి అనేది ఓవర్గా వస్తుంది. సో ఇలా వచ్చేటప్పుడు కొంతమందికి ఎలా అంటే మనకి బ్లడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది, అంటే బ్లీడింగ్ అవ్వడం అండ్ బ్లడ్ అనేది గడ్డలు రావడం, ఇలాంటివంతా ప్రాబ్లం వస్తుంది. మీకు ఎప్పుడైతే బ్లడ్ అనేది రిలీజ్ అయిందో, బ్లీడింగ్ అవుతుందో, సో అలాంటప్పుడు వెంటనే డాక్టర్ని అనేది సంప్రదించాలి. ఎందుకంటే ఆల్రెడీ మిస్క్యారేజ్ అయిపోయి బేబీకి ఎట్లనో ప్రాబ్లం, బట్ మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా, సో ఒక్కసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినా, సైలెంట్ మిస్క్యారేజ్ అయినా, యూటీఐ ప్రాబ్లం అయినా సరే అది బేబీకి ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో బేబీతో పాటు మీకు ఎఫెక్ట్ రాకుండా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ ఆఫ్టర్ సెకండ్ ప్రెగ్నెన్సీ కోసమైనా సరే ట్రై చేస్తూ ఉంటారు కదా, సో ఆ సెకండ్ ప్రెగ్నెన్సీ రావాలన్నా సరే ఈ సమస్యలు ఉండేటప్పుడు ఫస్టే మీరు డాక్టర్ని సంప్రదించి ఇవన్నీ క్యూర్ చేసుకోవాలి. సో అది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్ దిస్ వీడియో.